హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు కప్పు గోధుమ పిండితో ఒక టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్క వీటితో కమ్మనైన పూరి చేసుకుందాము. టమాటో పూరి. ఇది ఎట్లయితే టేస్ట్ ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే టమాటోను ముక్కలు కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇట్లా ముక్కలు కడిగేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ అల్లం ముక్క ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము. ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఇందులోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ ఈ పిండిలో వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. నీళ్ళు అయితే వేసుకోవద్దు, ఎందుకంటే అవసరం ఉంటే వేసుకోవాలి, లేకుంటే లేదు. ఉల్లిపాయల ఈ టమాటాలో కూడా నీరు ఉంటుంది కదా, ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకోవద్దు. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇందులో కూడా నీరు ఉంటుంది కదా, చూసినాక అవసరమైతే నీళ్ళు వేసుకుందాము. కొంచెం అయితే పిండి గట్టిగానే ఉంది. కొన్ని అయితే ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. పిండి గట్టిగా ఉంది. పచ్చిమిర్చి మనం ఒక 3 వేసుకున్నాం కదా, కొంచెం కారం వేసుకుందాము. కొంచెం నూనె వేసుకోవాలి. ఒక స్పూను లేకుంటే 2 స్పూన్లు. పెద్దదైతే 1 స్పూను, చిన్న స్పూన్ తోటి అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ పిండిని అయితే నాననిద్దాము మూత పెట్టుకొని. ఇప్పుడు 5 నిమిషాలు అవుతుంది. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఎన్ని అయితే అన్ని చపాతీ ఇట్లనైతే తీసుకోవాలి. చపాతీ సరిపోను పిండి అయితే ఇట్లా ముద్దలు తీసుకోవాలి. కొంచెం పొడి పిండి వేసుకొని గోధుమ పిండి ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. ఇట్లా చపాతీ చేసుకొని ఇట్లా ఎడ్జీలు ఇట్లా ఉన్న ఒక ఇది ఈ డబ్బా ఇట్లా మూత తీసుకొని ఇట్లా మనం సరిపోను ఓలొచ్చేటట్టు చూసుకొని సైడ్ ఇట్లా తీసి వేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి కొత్తిమీర ఉంది కదా, అందుకే ఇక్కడ ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా ఇంకోటి కూడా చేసుకుందాం సేమ్. అన్నీ ఇంతే చపాతీలాగా చేసుకొని ఈ క్యాప్తో ఇట్లా చేసుకోవాలి. అంతే. అన్నీ కూడా ఇలా చేసుకొని పక్క తీసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడైంది చూసుకొని, నూనె వేడైనాక ఈ పూరి అయితే వేసుకోవాలి. ఇట్లా మనం నొక్కిన కొద్దీ పూరి మంచిగా వంగుతుంది. ఇట్లా చూసారు కదా, ఇట్లా వంగుతుంది.
రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. రెండు సైడ్లు కూడా ఇట్లనే పొంగుతుంది. మనం ఇట్లా కొంచెం నూనెలో ఇట్లా నొక్కుకుంటూ ఉండాలి, ఉంటే పొంగుతుంది అంతే. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కలర్ వచ్చేదాకా కాలనిచ్చి తీసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూద్దాం. సేమ్ ఇట్లా అంటే ఇట్లా పొంగుతుంది పూరి. చూసారు కదా, టేస్ట్. ఇది పొరలు తీసుకొని తినచ్చు మనం. చూసారు కదా, ఇంకొకటి సుధా చూపిస్తాను మీకు. ఇదిగో అన్నీ కూడా ఇట్లనే పొంగుతాయి. ఈ టమాటో పూరి వేయడం అయితే అయిపోయిందండి. ఇదిగో అన్నీ ఇట్లా పొంగుతాయి మంచిగా. చూసారు కదా, టేస్ట్ మన ఆరోగ్యానికి కూడా మంచిదే. టమాటా అయినా ఉల్లిపాయ అయినా ఈ పిండి గోధుమ పిండి అయినా మన ఆరోగ్యానికి మంచిదే. అన్నీ కూడా మంచిగా ఇట్లా పొంగుతాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినచ్చు. ఎందుకంటే అప్పటిదప్పుడు 5 నిమిషాలలో చేసుకోవచ్చు. ఒకటి ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగో చూసారు కదా, ఇట్లా పొంగుతాయి మంచిగా టేస్ట్గా ఉంటాయి. మరి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటే ఈ పూరి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని బెల్ అయితే నొక్కి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. మన ఛానల్ అయితే స్టార్టింగ్ నుండి నేను చేసిన వీడియోలు చివరి దాకా చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి. మరి ఉంటా, మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజైతే ఈ టమాటో పూరి.